అమరావతి రాజధానిలో భవిష్యత్ నగర నిర్మాణానికి అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలోని అన్ని భవనాలు, కార్యాలయాలకు ఓ సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. డక్టుల ద్వారా పైపుల నుంచి ఇళ్లు, కార్యాలయాలకు ఇది చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి రాజధానిలో భవిష్యత్తు నగర నిర్మాణానికి అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. సీఆర్డీఏ ప్రతిపాదించిన 18 అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చించి ఆమోదాన్ని తెలియజేశారు. 547.07 కోట్ల వ్యయంతో హైకోర్టు భవనాలకు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. పీపీపీ ప్రాతిపదికన డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేలా జెయింట్ అబ్జర్వేషన్ వీల్ ను నిర్మించేందుకు అథారిటీ అంగీకారం తెలిపింది. ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉంటే ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్కులు లాంటి వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఆమోదం ఇచ్చింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో కల్పించేందుకు అథారిటీ ఆమోదం తెలియజేసింది. అలాగే నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా అనువుగా లేని ప్లాట్లకు గ్రామకంఠంలో 5 సెంట్ల వరకు కేటాయించేందుకు అథారిటీ అంగీకారాన్ని తెలిపింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ది బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాజధాని పరిధిలో దిగువ, మధ్యతరగతి ప్రజల నివాసానికి అనుగుణంగా గృహ సముదాయాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అమరావతి ప్రాంతంలో భవనాలు, అక్రమ నిర్మాణాల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటుకు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. వివాదాలను పరిష్కరించుకునేలా అమరావతిలో ఓ మీడియేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రాజధానిలో ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకుని ఎన్ఓసీలను జారీ చేసేందుకు సొంత అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించి టాప్ బ్రీడ్ ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలియజేసింది. ఎల్పీఎస్ లేఅవుట్లలోని 495 మంది రైతుల కొత్త అలాట్మెంట్ కోడ్లు మారటంతో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు అథారిటీ అంగీకారం తెలియజేసింది. 9 జిల్లాలకు విస్తరించిన అమరావతి ఎకానమిక్ రీజియన్ అభివృద్దికి సంబంధించి ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్ఎఫ్పీ తయారు చేసేందుకు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాల్లో అభివృద్ది ప్రణాళికలను రూపొందించేలా అథారిటీ సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలోని అన్ని భవనాలు, కార్యాలయాలకు ఓ సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. డక్టుల ద్వారా పైపుల నుంచి ఇళ్లు, కార్యాలయాలకు ఇది చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బల్క్ చిల్లింగ్ యంత్రాల తయారీ సంస్థలు ఏపీలో ఉన్నాయని, వీటిని సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బ్లూ గ్రీన్ సిటీగా నిర్మితమవుతున్న అమరావతిలో కొత్త సాంకేతిక వ్యవస్థలపై విస్తృతమైన అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మితమయ్యే ప్రతి టౌన్షిప్ లోనూ వర్క్ ఫ్రం హోం సహా లివబుల్ కమర్షియల్ కార్యకలాపాల కేంద్రాలుగా ఉండాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో నిర్మించే ఆసుపత్రుల్లో రోగుల అటెండెంట్లకు కూడా వసతి ఉండేలా చూడాలన్నారు. రాజధాని ప్రాంతంలో హోటళ్లు, కన్వెన్షన్ కేంద్రాలను వేగంగా అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఎస్జీ సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఏడీసీ, సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. జిందాల్ ప్లాంట్ ఏర్పాటు, వ్యయం, నిర్వహణ గురించి పవన్ అధికారులను ఆరా తీశారు. విద్యుత్ ఉత్పత్తి, యూనిట్ విక్రయ ఛార్జీలు ప్లాంట్ ప్రతినిధులు వివరించారు. కాకినాడ జిందాల్ ప్లాంట్ ఎందుకు వినియోగంలోకి రాలేదని పవన్ అధికారులను ప్రశ్నించారు. నవంబర్లోపు కాకినాడలోని ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని ప్రతినిధులు తెలిపారు. నదుల్లోని కాలుష్యం తగ్గింపునకు ఏ చర్యలు తీసుకోవాలో పవన్ అధికారులను చెప్పాలన్నారు. కాలుష్య నియంత్రణపై నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. ప్లాంట్ ప్రతినిధులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవుతున్న వ్యయం, ప్లాంట్ రోజువారీ నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఎంత, అలాగే యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలు ఏంటి అనే అంశాలను ప్లాంట్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి వివరంగా వివరించారు. ఈ పర్యటనలో కాకినాడలో నిర్మిస్తున్న జిందాల్ ప్లాంట్ ఆలస్యంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాకినాడ జిందాల్ ప్లాంట్ ఇంకా ఎందుకు వినియోగంలోకి రాలేదని ఆయన ప్రశ్నించగా,
రాబోయే నవంబర్లోపు ఆ ప్లాంటును కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని జిందాల్ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంలో భాగంగా ఇటువంటి విద్యుత్ ప్లాంట్ల వల్ల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఏ మేరకు పెరుగుతోంది, దాన్ని అదుపు చేయడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై జిందాల్ ప్రతినిధులు స్పందిస్తూ కాలుష్య నియంత్రణ మండలి ఏడాదికి 4 సార్లు ప్లాంటును పరిశీలించి నివేదిక ఇస్తోందని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. డిఎస్సి నిర్వహణపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించినట్లు తెలిపారు. డిఎస్సిలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు. అక్రమాలకు తావు లేకుండా డిఎస్సిలో ప్రతిదీ ఆన్లైన్ విధానంలో చేశామని కోన శశిధర్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని 19 సెంటర్లలో డిఎస్సి నిర్వహించామన్నారు. వేర్వేరు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించడం వల్ల నార్మలైజేషన్ చేశామన్నారు. దాదాపు 24 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహించామని వివరించారు. డిఎస్సి ప్రశ్నాపత్రాలను ఎవరూ లీకేజ్ చేయలేరని స్పష్టం చేశారు. డిఎస్సిని పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. మెరిట్ ఆధారంగానే డిఎస్సిలో నియామకాలు జరిగాయన్నారు. డిఎస్సిలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని కోన శశిధర్ పేర్కొన్నారు. 3.36 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేశారని, డిఎస్సిపై 226 కేసులు వేసినా 148 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. రికార్డు సమయంలో నియామకాలు పూర్తి చేశామన్నారు. 154 టీసీఎస్ అయాన్ సెంటర్లలో డిఎస్సి పరీక్షలు నిర్వహించామని కోన శశిధర్ తెలిపారు. 3,36,000 మంది అప్లికెంట్స్ 5 లక్షల అప్లికేషన్స్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 2 పోస్టులు 3 పోస్టులు కూడా అప్లై చేసుకున్న పరిస్థితి. ఎగ్జామినేషన్ సెంటర్స్ టీసీఆర్ అయాన్ సెంటర్స్ టీసీఎస్ 154 సెంటర్స్. క్వశ్చన్ బ్యాంక్స్ మేము ఎలా చేసాము అది కూడా మీకు వివరిస్తాను. క్వశ్చన్ బ్యాంక్ ఎలా చేసాము, ఎందుకు దిస్ ఈజ్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, ఎక్కడ ఎటువంటి మ్యానిపులేషన్ కానీ ఎక్కడ ఎటువంటి డీవియేషన్ కానీ ఆస్కారం లేకుండా ఎలా ఉందనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అలాగే ఫైనల్గా మనం 15,941 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము. 89 టెస్ట్ సెషన్స్ జరిగినాయి. అలాగే 241 కోర్ట్ కేసెస్ ఇందాక చెప్పాను. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్, ఇది టెట్ నోటిఫికేషన్. మనము ఆల్రెడీ మీకు తెలుసు, దీంట్లో టెట్ నోటిఫికేషన్ అనేది జూలై 2024లో ఇచ్చాము. దిస్ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి ఇదివరకు ఎప్పుడో ఉన్న క్యాండిడేట్స్ కాకుండా మళ్ళా ఒకసారి కొత్తగా ఇచ్చి అన్నిసార్లు కూడా నిరుద్యోగ యువతకి పనికి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మనం అమలుపరిచే విధంలో ఏవే స్టెప్స్ తీసుకున్నామనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెట్ అనేది జూలై 24లో మనం పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి 3,68,000 మంది దీంట్లో అపీర్ అవగా 1,87,000 మంది పాస్ అయ్యారు. సుమారుగా 50.79% పాస్ అయ్యారు. ఈ ఎగ్జామ్లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దీంట్లో 20% వెయిటేజ్ టెట్కి 80% డిఎస్సి మార్క్స్కి ఉండే విధంగా మనం ఎంటైర్ స్కీమ్ని కూడా డివైస్ చేయడం జరిగింది. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయాలతో దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి అన్నయ్య రాజా దుయ్యబట్టారు. వాస్తవాలు పక్కన పెట్టి ప్రయాణాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించమని, బంగారం కొనుగోలు చేయవద్దని దేశ ప్రజలకు మోదీ చెప్పడం చూస్తే ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉందని ఆమె విమర్శించారు. షరతులు లేని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, మహిళల హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీస్తామని స్పష్టం చేశారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిందని ప్రధాని మోడీ ప్రకటనలతో తేటతెల్లమవుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి అన్నయ్య రాజా స్పష్టం చేశారు. విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాస్తవాలు పక్కన పెట్టి ప్రయాణాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించమని, బంగారం కొనుగోలు చేయవద్దని దేశ ప్రజలకు మోడీ చెప్పడం చూస్తే ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉందని, అందుకే ప్రజలకు నిజాలు చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేయటాన్ని తప్పుపట్టారు. గ్రామీణ ప్రజలకు చట్టబద్ధమైన పని హక్కు ఎన్ఆర్జీసీ కల్పించింది. తమకు పని కావాలని డిమాండ్ చేసే హక్కు ప్రజలకు ఉండేదని, వీబీజీ రామ్జీ కొత్త చట్టంతో ఉపాధి హామీని హక్కుల ఆధారిత వ్యవస్థ నుండి మార్చి ప్రభుత్వ నియంత్రణ అధికార యంత్రాంగం చేతికి అప్పగించారని అన్నారు.
పౌరులు తమ హక్కుల కోసం ప్రశ్నించే సంస్కృతిని తగ్గించి ప్రభుత్వం దయపై ఆధారపడేలా మార్చడం దీని వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. When Prime Minister Narendra Modi, he himself and his party calls him as a Vishwaguru, and the leader of the development or the symbol of development, economic development. He is leading the country. He is claiming that he is leading the country to make India as one of the most advanced and developed nation. He himself is advising the people of this country that you all should be very careful, minimize the use of all these goods which I just mentioned. What does it mean? The people of this country are under passing through utter difficult situation, and this is reflected in 2-3 things. And whether the SIR or the dismantling of NREGA and bringing in new VB Gramji legislation and many other things. It is not an isolated thing. These all have connections. Why this SIR? Initially, they tried to bring in that CAA, Citizenship Amendment Act, CAA, then NRC, all those things. What was the purpose of that? రాష్ట్రంలో జరగనున్న సర్ ప్రక్రియపై ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఓటర్ల జాబితా సవరణలో సర్ అనే ప్రక్రియ చాలా కీలకమని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఈ సర్ కార్యక్రమానికి భయపడుతున్నాయని, దేశవ్యాప్తంగా గతంలో 10 సార్లు జరిగిందని, ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వివరించారు. ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడును హైబ్రిడ్ విధానంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11 చోట్ల నిర్వహించి విజయవంతం చేసిన నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. మొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేసిన నాయకులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, మొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడును ఘనంగా నిర్వహించి క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నాయకులు కార్యకర్తలు నిరూపించారని కొనియాడారు. ఈ మహానాడు నిర్వహణ దేశంలోనే ఒక ప్రత్యేకత అని, ఒక ప్రాంతీయ పార్టీ ఈ విధంగా నిర్వహించడం రికార్డుగా నమోదవుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో మహానాడుకు వివిధ ప్రాంతాల నుంచి భౌతికంగా హాజరయ్యే సంఖ్య కంటే అధికంగా ఈ హైబ్రిడ్ మహానాడులో 20 లక్షలకు పైగా నాయకులు కార్యకర్తలు పాల్గొని చరిత్ర సృష్టించారని వివరించారు. మహానాడు వేదికగా వివిధ అంశాలపై నాయకులు చర్చించి పలు అంశాలపై తీర్మానాలు చేశారని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు తమ అభిప్రాయాలను ఈ మహానాడు ద్వారా పార్టీ అగ్రనాయకత్వానికి స్వయంగా తెలియజేశారని తెలియజేశారు. నూతన విధానంతో ప్రవేశపెట్టిన కార్యక్రమం ఒక చరిత్ర సృష్టించబడేటట్టు దానికి వచ్చిన స్పందన, ప్రతి ఒక్క కార్యకర్త కూడా దగ్గరగా ఈ తీర్మానాలు, ఈ విషయాలన్నీ కూడా వాడు చూసి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అనే భావన రావడం కానివ్వండి. గతంలో మహానాడు జరిగితే 10,000 మంది మాత్రమే దాంట్లో సభ్యులు ఉండేవారు. ఆ 10,000 మంది మాత్రమే హాజరయ్యేవారు. తర్వాత 3వ రోజున పబ్లిక్ మీటింగు ఉంటే వేలాది మంది, లక్షలాది మంది వచ్చేవారు. కానీ బట్ తీర్మానాలు ఏంటి, ఏ విధంగా క్రమమైన విధానంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఏ విధంగా నడుస్తుంది, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా లైవ్ చూసే అవకాశం. దాని క్లస్టర్ నాయకులు దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి, భోజనం సౌకర్యం లేదా బ్రేక్ఫాస్టు కల్పించి, వాళ్ళకు వచ్చిన ఇంట్రెస్ట్ కొద్దీ మర్నాడు ఇంకా 100 మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి క్లస్టర్ నాయకులకి వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరికీ నేను అభినందనలు తెలియజేయడం జరిగింది. సర్ అనే కార్యక్రమం దాని మీద కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. సో ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అపోహలు సృష్టించి ఏదో జరిగిపోతుందని చెప్పేది ఒకటైతే, ఇంటింటికి ఓటు సర్వేకి వెళ్ళి ఇంట్లో ఉన్న ఓట్లు కూడా తీసుకుని అఫిడవిట్లు తీసుకుని ఓటు నమోదు చేయడం జరుగుద్ది. సో దానివల్ల ప్రజలు కంగారు పడాల్సిన పని రాజకీయ పార్టీలకు ఉంటుంది కంగారు. ఎందుకంటే ఓటర్ లిస్ట్ ఒక్కసారి
సరే అయితే ఓటింగ్ శాతం కూడా పెరుగుద్ది. నాకు తెలిసి ఇప్పుడు ఉన్న ఓటర్ లిస్టులో కొన్ని 30 సంవత్సరాల నాడు మరణించిన వారి ఓట్లు కూడా ఇంకా ఉన్నాయి. సో అవన్నీ ఓటేకి మురిగిపోయి ఊనే పర్సంటేజ్ తగ్గినట్టు కనపడుతుంది తప్ప ఓటర్ లిస్టులో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణా జిల్లా కంకిపాడులో గంజాయి విక్రయిస్తున్న 6గురిని పోలీసులు అరెస్టు చేసి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వాడకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. యువత గంజాయికి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు వారి ప్రవర్తనపై నిఘా ఉంచాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా కంకిపాడు పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీలేరు నుంచి గంజాయిని తీసుకువచ్చి ఈడుపుగల్లులోని పామాయిల్ తోటలో విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల్లో సీలేరుకు చెందిన కిముడు శంకర్తో పాటు కృష్ణా జిల్లాకు చెందిన మరో 5 ఉన్నారు. వీరి నుంచి 6 కేజీల గంజాయిని 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని కంకిపాడు సీఐ మురళీకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి వాడకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షల ద్వారా 3 నుంచి 6 నెలల క్రితం గంజాయి సేవించిన వారిని కూడా గుర్తించవచ్చని ఆయన చెప్పారు. పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే డీ అడిక్షన్ సెంటర్లకు తరలిస్తామని పేర్కొన్నారు. యువత గంజాయికి బానిసలు కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి చైతన్యం అనేటువంటి ఒక ప్రోగ్రాము ఎస్పీ గారు ఈ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, తర్వాత గంజాయి, ఇలాంటి ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ మరి చేస్తున్నారో వాళ్ళందరికీ చైతన్యం కలిగించి వాళ్ళలో అవేర్నెస్ కలిగింపజేయడానికి ఈ కార్యక్రమము ముందుకు తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఈడ్పుగల్లు గ్రామ శివారు పామాయిల్ తోట దగ్గర కొంతమంది వ్యక్తులు ఇలా గంజాయి కలిగి ఉన్నారు, గంజాయి సేవిస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అందులో నేను మరియు మా ఎస్ఐ సందీప్, ఇతర సిబ్బంది అందరం కలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళు గంజాయితో పట్టుబడటం జరిగింది. వాళ్ళు అక్కడ గంజాయి సేవించడమే కాకుండా మరి అందులో 4 కంకిపాడు మండలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒకడేమో మన మానికొండ గ్రామానికి చెందినవాడు, ఒకడేమో సీలేరు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని అక్కడ మరి ఏదైతే ఈ రోజున యువత ఈ గంజాయికి బానిస అయ్యి ఎక్కడైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళంటి పెడ్లర్స్ ఉండటం వల్లనే అది జరుగుతుందనేటువంటి అభిప్రాయంతో వాళ్ళని అదుపులోకి తీసుకుని జనసేన పార్టీకి అండగా నిలిచిన కాపు కులాన్ని పార్టీకి దూరం చేయడం కోసం వైఎస్ఆర్సీపీతో కుంభకైన కొంతమంది కాపు పెద్దలు కుట్రలు చేస్తున్నారని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఒక కులం కోసం పార్టీ పెట్టలేదని 2014లోనే ఆ విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. దాసరి రాము 30 ఏళ్లుగా కుల సంఘాలు పెట్టి కాపులకు సాధించిందేమీ లేదని, కాపులను బీసీల్లో చేర్చాలన్న కలని కూడా నెరవేర్చలేకపోయారని వాసు విమర్శించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై కాపు నాయకుడు దాసరి రాము చేసిన వ్యాఖ్యలను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీకి అండగా నిలిచిన కాపు కులాన్ని పార్టీకి దూరం చేయటం కోసం వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కైన కొంతమంది కాపు పెద్దలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కాపులను పట్టించుకోకుండా వాడుకొని వదిలేశారంటూ దాసరి రాము పదే పదే మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్కు ఎప్పుడూ కులపిచ్చి లేదని, ఆయన ఏనాడు కుల సంఘాల వైపు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసమే కాకుండా దేశం కోసం పోరాడే నిస్వార్థ వ్యక్తి అని, కేవలం తన వ్యక్తిగత లాభాల కోసం కులం ముసుగులో పవన్ కళ్యాణ్పై బురద జల్లాలని చూస్తే వేలాది మంది కాపు యువత తిరగబట్టడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. వంగవీటి మోహనరంగ మరణం తర్వాత కాపు కులాన్ని పట్టించుకునే నాయకుడే కరువయ్యారని వాసు గుర్తు చేశారు. గత 40 ఏళ్లలో కాపు పెద్దలు చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యే స్థాయికి ఎదిగినప్పటికీ ఏ ఒక్కరూ కాపు సోదరులకు అన్యాయం జరిగితే గొంతు ఎత్తి మాట్లాడలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులం కోసం పార్టీ పెట్టలేదని, 2014లోనే ఆ విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. మీ స్వలాభం కోసం, మీ వ్యక్తిగతమైన జీవితం కోసం మీరు ఏ పార్టీ కండవైనా వేసుకోండి,
కానీ కులం అనే కండవా వేసుకొని కులం అనే ముసుగులో జనసేనాని మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మీరు బురద వేయాలని చూస్తే నాలాంటి వేలాది కాపు యువత తిరగబడటానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఈ కాపు కులానికి వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినాక ఈ కాపు కులాన్ని పట్టించుకునే వ్యక్తి కానీ కాపు కులం గురించి మాట్లాడే వ్యక్తి కానీ ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. చాలామంది రాజకీయ పార్టీలో కాపులు ఉన్నారు. ఈ 40 సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగ గారిని కాపుల్ని ఉపయోగించుకొని కాపు పెద్దలు చాలామంది మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యే స్థాయికి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మంచి పరిపాలన అందించి మన దేశంలోనే రికార్డు స్థాయిలో మరి గిన్నిస్ బుక్ రికార్డు తీసుకొచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజు నీ కులంలో పుట్టినందుకు నువ్వు గర్వపడకుండా నీ వ్యక్తిగత స్వలాభాల కోసం నీకేదో పదవి రాలేదని నిన్నేదో పలకరీలేదని నీతో మాట్లాడలేదని ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాపు కులాన్ని కానీ జనసేన నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల్ని అన్ని దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. 2026 మహానాడును మహిళా సాధికారతకు అంకితం చేస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పేర్కొన్నారు. మహానాడులో పార్టీ పదవుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు యువనేత నారా లోకేష్ ప్రకటించడం మహిళల రాజకీయ ప్రగతికి కొత్త దారులు తెరిచిందన్నారు. మహిళా సాధికారత గురించి కేవలం మాటల్లో చెప్పడం కాకుండా ఆచరణలో చూపిస్తూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆమె అన్నారు. 2026 మహానాడును మహిళా సాధికారతకు అంకితం చేస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహానాడు వేదికగా పార్టీ పదవుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు యువనేత నారా లోకేష్ ప్రకటించడం మహిళల రాజకీయ ప్రగతికి సరికొత్త దారులు తెరిచిందని అన్నారు. మహిళా సాధికారత గురించి కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా ఆచరణలో చూపిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నారీ శక్తి వందన్ చట్టం స్ఫూర్తితో చట్టంతో సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీగా ముందడుగు వేసి 33% రిజర్వేషన్లు ప్రకటించడం దేశంలోనే మొదటి అడుగు అని రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక ప్రస్ఫుటమైన మార్పు తీసుకురావడానికి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముందుకెళ్తా ఉంది. మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళ అంటే ఒక శక్తి అని నమ్మిన మొదటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. అలాగనే మహిళలను విద్య ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా మహిళలు కల్పించాలని చెప్పేసి వారికి స్వేచ్ఛాపరమైన నిర్ణయాలు ఇవ్వడము, వారికి గౌరవం ఇవ్వడము, వాళ్ళకి భద్రత ఇవ్వడం అనే ఒక స్లోగన్తో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీనే ఆ రోజు మహిళలకి ఆస్తిలో హక్కు తీసుకురావడం కానించి మహిళలకు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ తీసుకొని వస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% తీసుకొని వెళ్ళారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మహిళల కోసం ప్రత్యేకమైన మహిళా యూనివర్సిటీ నిర్మిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టి ఆయన మానసపుత్రిక ఈరోజు మహిళలు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నారంటే డ్వాక్రా అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయనేది ఈరోజు మనం ప్రస్ఫుటంగా చూస్తూ ఉంటాము. ఈరోజు వితంతు పింఛన్ ప్రవేశపెట్టిన పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనను పార్టీలకు అతీతంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా మంత్రి కొలుసు సారథి తీవ్రంగా ఖండించారు. శోభనాపురం గ్రామానికి చెందిన నక్కనబోయిన సాంబశివరావు అనే వ్యక్తిపై దాడి చేసిన విషయంలో పోలీసులకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి ఘటనలు మంచివి కావని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సదరు బాధ్యులను గుర్తించి వారిపై తగిన కఠిన చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నూజివీడు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పాదసారథి స్పష్టం చేశారు. శోభనాపురం గ్రామంలో ఒక
ఒక హింసాత్మక సంఘటన జరిగిందని నా దృష్టికి వచ్చింది. వెంటనే నేను పోలీస్ అధికారులతో మాట్లాడి ఆ సంఘటనకి ఎవరు బాధ్యులైనా సరే చర్యలు తీసుకుని కఠినంగా శిక్ష పడేట్టు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి మనవి చేసేది ఒకటే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఇటువంటి హింసాత్మక సంఘటనలకి తావులేదు. మీరు ఏదైనా సిద్ధాంతపరమైన కానివ్వండి, అభివృద్ధిపరమైన కానివ్వండి, అయితే ఎటువంటి అభిప్రాయ భేదాలున్నా సరే మీరు ఏదైనా ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేకపోతే మీరు విమర్శించవచ్చు, కానీ ఇటువంటి హింసాత్మక చర్యలకి ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతే మనం చేస్తాను. పోలీసు అధికారులు కూడా ఇటువంటి చర్యలు ఉత్పన్నం కాకుండా ఎవరైనా సరే ఇటువంటి చర్యలు ప్రోత్సహిస్తూ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా. నగరంలోని అన్ని సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో డీసల్టింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు 128.91 కిలోమీటర్ల డ్రైన్లలో 116.56 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేస్తున్నట్లు, మిగిలిన 10.97 కిలోమీటర్ల డ్రైన్లలో కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రెండో వారంలో చేపడుతున్న స్మార్ట్ వాటర్ డ్రైన్లు, ప్రధాన కాలువలు, అంతర్గత డ్రైన్లు, బ్యాక్లైన్ల డీ సిల్టింగ్ కార్యక్రమాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సమీపంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి నిల్వలు, ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలువలు, డ్రైన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త, సిల్టును పూర్తి స్థాయిలో తొలగిస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో డీ సిల్టింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం 4 వారాల పాటు ప్రత్యేక అంశాలతో నిర్వహించబడుతోందని, మొదటి వారంలో రోడ్లు, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతపై దృష్టి సారించగా, రెండో వారంలో స్మార్ట్ వాటర్ డ్రైన్లు, కాలువలు, బ్యాక్లైన్ల శుభ్రత మరియు డీసిల్టింగ్ కార్యక్రమాలను ప్రజల సహకారంతో విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా డీసిల్టింగ్ పనుల పురోగతిని వివరిస్తూ, ఇప్పటి వరకు 128.91 కిలోమీటర్ల డ్రైన్లలో 116.56 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు, మిగిలిన 10.97 కిలోమీటర్ల డ్రైన్లలో కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రధాన కాలువల్లో 79.6 కిలోమీటర్లకు గాను 72.23 కిలోమీటర్లు, మధ్య తరహా కాలువల్లో 49.31 కిలోమీటర్లకు గాను 44.33 కిలోమీటర్ల మేర డీసిల్టింగ్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. వర్షపు నీరు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా డ్రైన్లను పూర్తి స్థాయిలో శుభ్రపరుస్తున్నామని, నగర ప్రజలు కూడా కాలువలు, డ్రైన్లలో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన విజయవాడ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్ గుంటూరు కొత్త కాలువ బ్రిడ్జి పైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవల్లి గ్రామం నుండి విజయవాడ వైపు వెళుతున్న ఒక ఆటో విజయవాడ నుండి ఉండవల్లి వైపు వస్తున్న మరో ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ఆటో రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ఘటనలో విజయవాడ భవానీపురానికి చెందిన జగదీష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మరో ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా 2 ఆటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైన చూస్తున్నా సార్, ఎట్లా రైతు పైన చూస్తున్నామండి. పైన చూస్తానంటే బండి మా స్పీడ్కి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దక్షిణ ఒడిశా నుండి ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉండటంతో ఆదివారం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య మరియు
చిత్తూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడవచ్చు. ఉరుముల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద ఉండకూడదని, రైతులు మరియు పశు కాపరులు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం సాయంత్రం నాటికి పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గినప్పటికీ ఆదివారం 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ప్రజలు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.